అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు 13వ తేదీ అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కలెక్టర్లకి రైతుల సమస్య మీద ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే 13వ తేదీ ఆ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అంటే అన్నదాతలు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతను నట్లేట ముంచిన కూటమి ప్రభుత్వం, రైతులను నట్లేట ముంచిన చంద్రబాబు కూట ప్రభుత్వము, ఓట్లు వేయించుకొని వాళ్ళని దగా చేసిన కూట ప్రభుత్వము, అన్నదాత సుఖీభావ అంటూ మోసం, ఏడాదికి 20,000 ఇస్తామంటూ సూపర్ 6 హామీలను కనుమరుగు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే, జగనన్న పరిపాలనలో ప్రతి ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత, ఎవరైతే అర్హత కలిగి ఉండారో, ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళకందరికీ కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఖరీఫ్ కూడా ముగిసిపోతుంది, ఇంకా వచ్చేది రబీ. కానీ ఇంతవరకు ఆచూకీ లేని అన్నదాత సుఖీభవ, పెట్టుబడి సాయం అందక రైతులు ఎంతో గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంటే, బడ్జెట్లో వీళ్ళు ఏదైతే 20,000 చెప్పినారో 10,700 కోట్లు పెట్టవలసి ఉండగా బడ్జెట్లో కనీసం దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మన వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో జగనన్న హయాంలో క్రమం తప్పకుండా వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాదికి 12,500 అయితే మరొక 1,000 రూపాయలు పెంచి 13,500 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, మొత్తం ఆ రోజు అమలు చేసి రాష్ట్రంలో 53,52,000 మంది రైతులకు 34,000 కోట్ల 238 కోట్లు సాయం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం జరిగింది. అంతకంటే మిన్నంగా చంద్రబాబు హామీలు మరొకసారి రైతులను చీట్ చేసిన చంద్రబాబు నాయుడు 2014లో బేషరతుగా పంట రుణాలను మాఫీ చేస్తానంటూ మోసం చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చి మళ్ళా దాని గురించి పట్టించుకొని వైనం చంద్రబాబు నాయుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.